సో లాస్ట్ క్లాస్ లో మనం అపాయింట్మెంట్ అంటే టర్మ్ ఆఫ్ ది ఆడిటర్స్ చెప్పుకున్నాం. అందులో ఇండివిజువల్ కి అయితే ఎంత అని చెప్పుకున్నాం? 5 years. 5 consecutive years, not 5 years. 5 consecutive years. One term, only one term of 5 consecutive years. అదే in case of firm అయితే 10 years with 5 consecutive 10 consecutive two years. batches of 5 consecutive years. 10 years. 10 consecutive years అయితే 2 terms. అంతేనా? Yes, sir. అపాయింట్మెంట్ లెటర్ లో 10 years మెన్షన్ చేయొచ్చా? ఎంగేజ్మెంట్ లెటర్ లో No, sir. కి అపాయింట్మెంట్ 5 years కే మెన్షన్ చేయాలి సార్. ఓన్లీ 5 years మెన్షన్ చేయాలంటే అపాయింట్మెంట్ ఓన్లీ 1 term కి ఇవ్వాలి. ఆ 1 term 5 years అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని అపాయింట్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకొక టర్మ్ ఇవ్వచ్చు. అంతేనా? అంతే సార్. అలాగే ఈ రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ అనేది ఎవరికి అప్లికేబుల్ అవుతుందని చెప్పుకున్నాం? Listed companies, unlisted public companies with more than 10 crore paid up share capital. Next is some. లిస్టెడ్ కంపెనీస్ అన్నిటికీ అప్లికేబుల్ అవుతుంది. అవునా? Yes, sir. ఆ తర్వాత ఓపీసీకి స్మాల్ కంపెనీకి అప్లికేబుల్ అవ్వదు. Yes, sir. తర్వాత లిస్టెడ్ కాకుండా అన్లిస్టెడ్ లో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అన్లిస్టెడ్ లో 2 టైప్స్ ఉంటాయి, పబ్లిక్, ప్రైవేట్. లిస్టెడ్ లో పబ్లిక్ అయినా ప్రైవేట్ అయినా ఇద్దరికి అప్లికేబుల్ అవుతుంది కదమ్మా. yes sir. తర్వాత అన్లిస్టెడ్ లో పబ్లిక్, ప్రైవేట్. ఇక్కడ ఈ పాయింట్ ఎవరి గురించి చెప్తున్నాడు? అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ గురించా, అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ గురించా? Unlisted public companies, sir. Having a paid up share capital of more than 10 crore paid up share capital. In case of private company అయితే more than 50 crore paid up share capital, sir. రైట్. ఇవి రెండు కాకుండా ఇన్ కేసు ఇవి రెండు తక్కువ ఉన్నా, బట్ ఇన్ కేసు బ్యాలెన్స్ షీట్ లో బోరాయింగ్స్ కనుక 50 crores ఆర్ మోర్ ఉంటే ఇవి రెండు తక్కువ ఉన్నాయి. ఐ మీన్ పెయిడ్ అప్ షేర్ క్యాపిటల్ తక్కువ ఉంది, బట్ ఇన్ కేసు ఈ కంపెనీలో అయినా బోరాయింగ్స్ కనుక 50 crores కన్నా ఎక్కువ ఉంటాయి, దెన్ ఆల్సో రొటేషన్ విల్ బి అప్లికేబుల్. అంతేనా? అంతే. రైట్. So can I continue for the next topic? Yes, sir. Right. It is also been provided that the right of the company to remove an auditor or the right of an auditor to resign shall not be prejudiced అన్నాడు. ఏంటా పాయింట్ అంటే ఈ అపాయింట్మెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉన్నా సరే at any point of time an auditor can resign and at any point of time the company can remove the auditor. Yes or no? Sir, first point నుంచి చెప్పుకోవాలి సార్. ఫస్ట్ పాయింట్ వరకు చెప్పుకున్నాను సార్, సెకండ్ పాయింట్ నుంచి డిస్కస్ చేయాలి సార్. అదేలే అమ్మా, ఈ పాయింట్ కన్ఫర్మ్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ ఈ పాయింట్ చెప్పుకున్నాం, గుర్తుందా? ఈవెన్ దో మనం ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్న 5 years అపాయింట్మెంట్ ఇచ్చిన, can an auditor resign from the office? Yes sir. Yes. Can the company remove the auditor? Yes. They can remove, but they want terms and conditions ఉన్నాయి, but yes, company has the right to remove or not in yes, case sir, if auditor does any wrong. Yes sir, they have. Second point, every company existing
on or before the commencement of this act. What is this act? Companies Act 2013. 2013 యాక్ట్. ఓకేనా, మనకి 1956 కూడా కంపెనీస్ యాక్ట్ ఉంది 2013 ముందు. ఓకేనా, Yes, sir. సో ఎప్పుడైనా సరే ఈ యాక్ట్ లో దిస్ యాక్ట్ అని అన్నాడంటే యూ షుడ్ రిఫర్ ఓన్లీ టు ది 2013 యాక్ట్ అండ్ నాట్ 1956 యాక్ట్. ఓకేనా, ఎస్ట్ వైల్ యాక్ట్ అన్నాడంటే దీనికి ముందుది 1956 అని అర్థం. ఓకేనా, ఓకే. ఎవ్రీ కంపెనీ గురించి మాట్లాడతాడు. ఎవ్రీ కంపెనీ ఎగ్జిస్టింగ్ ఆన్ ఆర్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్, ఎగ్జిస్టింగ్ ఆన్ ఆర్ బిఫోర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ shall comply, are required to comply the provisions of this section, shall comply with the requirements of this section within a period of which shall not be later than the date of first annual general meeting of the company held within a period specified under section 96(1) after 3 years from the date of commencement of this act. ఏంటిది? ఇలాంటిది ఆల్రెడీ మనం ఇంకోటి చదువుకున్నాం. ఇలాంటి పాయింట్ ఆల్రెడీ మనం ఇంతకుముందు ఒకటి చదివాం, గుర్తుందా? టైం లిమిట్ చెప్పేవి. ఏంటది? ట్రాన్సిషన్ ప్రొవిజన్ ఆల్రెడీ మనం ఒకటి చదివాం. సార్ దేని రిలేటెడ్ సార్? 6 months వచ్చిందమ్మా ఓవరాల్ గా టైం అని చెప్పి లాస్ట్ టైం ఒక పాయింట్ చెప్పినప్పుడు చూసి చదివాం, గుర్తుందో లేదో? ఫస్ట్ ఆడిటర్ సబ్సిక్వెంట్ ఆడిటర్. ఫస్ట్ ఆడిటర్ సబ్సిక్వెంట్ ఆడిటర్లు అక్కడ, అంతేనా? Yes, sir. సేమ్ అలాంటి పాయింట్ రొటేషన్ ఆఫ్ ద ఆడిటర్స్ కూడా ఒక పాయింట్ ఇచ్చాడు ఇక్కడ. ఏమన్నాడంటే ఈ రొటేషన్ ప్రిన్సిపల్స్ ఎవరికైతే అప్లికేబుల్ అవుతాయో వాళ్ళంట ఈ యాక్ట్ మొదలైన తర్వాత, ఓకేనా, కంప్లై అవ్వాలంట. అయితే ఎప్పుడు లోపంట? ఆఫ్టర్ 3 years. ఈ యాక్ట్ స్టార్ట్ అయింది 2013 లో అయితే 3 years తర్వాత వీళ్ళకి ఒక ఏజిఎం వస్తుందిగా. ఎవ్రీ ఇయర్ ఏజిఎం ఉంటది. థర్డ్ ఏజిఎం వస్తుంది కదా. ఆ థర్డ్ ఏజిఎం అంటే 2013 యాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత వీళ్ళకి వచ్చే థర్డ్ ఏజిఎం లోపు, బిఫోర్ థర్డ్ ఏజిఎం ఎప్పటి నుంచి? ఆఫ్టర్ ది కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ దే షుడ్ కంప్లై విత్ ది రొటేషన్ ప్రిన్సిపల్స్. అర్థమైందా నీకు? ఐఎమ్ రీడింగ్ ది ప్రొవిజన్ అగైన్. ఓకే, ఎవ్రీ కంపెనీ, కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడాలి. రైట్, అండర్లైన్ ది వర్డ్ ఎవ్రీ కంపెనీ. ఓకేనా? shall comply with this subsection within a period not later than the date of first annual general meeting of the company held within a period after 3 years from the date of commencement of this act. ఇప్పుడు నేను చెప్పిన అండర్లైన్ చేసిన పాయింట్లు మాత్రమే కలిపి పారాగ్రాఫ్ చదవమ్మా. ఎవ్రీ కంపెనీ షల్ comply this subsection with a period which shall not be later than the date of the first annual general meeting of the company held within the period after 3 years from the date of commencement of this act. ఇప్పుడు నీకు అర్థమైనా? అంటే మనం యాక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 2013 లో యాక్ట్ వచ్చింది కదా. ఈ యాక్ట్ లో ఉన్న ప్రొవిజన్ ఎప్పటిలోపు కంప్లై అవ్వాలంట? 3 years లోపు వచ్చే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ హెల్డ్ ఆఫ్టర్ ది 3 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే నీకు యాక్ట్ స్టార్ట్ అయిన తర్వాత నీకు ఎన్ని ఇయర్స్ టైం లిమిట్ ఇచ్చాడమ్మా? 3 yearsగా. రైట్, 3 years లోపు అందరూ కూడా ఈ రొటేషన్ ప్రిన్సిపల్ లోకి వచ్చేయాలంట.
ఇది ఎలా అనేది దీనికి ఆల్రెడీ మనకి కింద చార్ట్స్ ఇచ్చాడు, టేబుల్స్ ఇచ్చాడు. ఓకేనా? ఆ టేబుల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఏదో ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడమ్మా. మిస్టర్ రాజ్, ఏ చార్టెడ్ అకౌంటెంట్, ఈజ్ అన్ ఇండివిజువల్ ఆడిటర్ ఆఫ్ బినాకా లిమిటెడ్ ఫర్ ద లాస్ట్ 5 years యాజ్ ఆన్ March 2013. మార్చ్ 2013 వరకు కూడా ఆడిటర్ అంట. అయితే అప్పటికి 2013 కి కూడా ఎన్ని ఇయర్స్ కంప్లీట్ చేశాడంటే ఆల్రెడీ 5 years complete. 5 years చేసేసాడు ఆల్రెడీ. ఓకేనా? Yes, sir. And this Binaka company is already existing before 2013. Okay. Keeping Yes, in view the transition period as stated in the Companies Act, Mr. Raj can continue the ఇప్పుడు ఆల్రెడీ 2013 కి ముందే ఎన్ని ఇయర్స్ చేశాడు? 5 years చేశాడు. ఇప్పుడు ఇతని ఆఫీస్ నుంచి వెకేట్ చేయాలిగా. Yes, sir. ఎప్పుడు లోపు వెకేట్ చేయాలి? 2016 లో మళ్ళీ జరిగే AGM. 2016 లో AGM లో వెకేట్ చేయాలి. అంటే యాక్ట్ వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని ఇయర్స్ ఆడిట్ చేయొచ్చు? 3 years. 3 years ఆడిట్ చేయొచ్చు. అదే ట్రాన్సిషన్ పీరియడ్. మిస్టర్ రాజ్ కెన్ కంటిన్యూ ది ఆడిట్ ఆఫ్ బినాకా లిమిటెడ్ అప్ టు ది ఫస్ట్ annual general meeting టు బి హెల్డ్ ఆఫ్టర్ 3 years. ఓకేనా? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే రాజ్ ఇప్పటికిప్పుడు వెకేట్ చేయాలా ఆఫీస్ 2013 లోనే? No, the act has given him a transition period of 3 years. The company can follow the rotation principle after 3 years from the commencement of this act. Okay, so Mr. Raj can continue. It is not shall continue. It is Raj can continue. Underline the word shall anada can anada. Can. అంటే రాజ్ ఖచ్చితంగా ఉండాలని ఏం లేదు ఆడిటర్ కింద. he may continue or may not continue. ఓకేనా? ఓకే సార్. అదే అతని ఇష్టం. రైట్. సేమ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇచ్చినట్టున్నాడు, అది చూడమ్మా, నువ్వు చూడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ manner of rotation of auditors by the companies on expiry of their term. ఇక్కడ మనకి ఆడిటర్ కంపెనీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 2 పద్ధతులు ఉంటాయి. ఒకటి తన టర్మ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు, ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది టర్మ్. ఆఫ్టర్ టర్మ్ కంప్లీషన్ మనం ఆల్రెడీ ఇతని టర్మ్ 5 years 10 years అనుకున్నాం కదా. ఇండివిజువల్ అయితే 5 years, ఫర్మ్ అయితే 10 years అనుకున్నాం కదా. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత ఆడిటర్ వెళ్ళిపోతాడు. ఈ ఆడిటర్, కొత్త ఆడిటర్ వస్తాడు. ఇంకో విధం ఏంటంటే బిఫోర్ ది ఎక్స్పైరీ ఆఫ్ ది టర్మ్, రిమూవల్ లేదా సమ్ అదర్ ప్రొసీజర్. ఇలా 2 పద్ధతుల్లో ఆడిటర్ ను మనం మార్చొచ్చు. మనం అంటే ఇన్ ద సెన్స్ కంపెనీ మార్చొచ్చు. అవునా? yes sir. కంపెనీ అంటే నథింగ్ బట్ షేర్ హోల్డర్స్ ఎట్ యాన్యువల్ జనరల్ మీటింగ్, అంతే కదా? yes sir. ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ వచ్చే కొత్త ఆడిటర్ ని ఎంచుకోవచ్చు, లేదా ఈ పాత ఆడిటర్ ని తీసేసి ఇంకో కొత్త ఆడిటర్ ని పెట్టుకోవచ్చు, ఏదైనా సరే. ఓకేనా? రైట్. వీళ్ళందరికీ ఆడిటర్ ని ఎవరు పరిచయం చేస్తారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ రికమెండ్ చేస్తారు, అంతేగా? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇప్పుడు షేర్ హోల్డర్స్ 1,00,000 మంది ఉన్నారు అనుకో అమ్మ, 1,00,000 మంది కొత్త ఆడిటర్ని తీసుకొస్తే AGM లో పెద్ద గొడవ జరుగుతుంది కదా. మా ఆడిటర్ని అపాయింట్ చేయండి అని. అలాగే 100 మందికి ఓటింగ్ పెట్టేసరికి చాలా టైం అయిపోతుంది కదా. సో అందుకని ఏం చేస్తారంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ వాళ్ళు ఒక 2-3 లేదంటే ఒక ఆడిటర్ని తీసుకొచ్చి వాళ్ళ ఆ ఆడిటర్ క్వాలిఫికేషన్స్ అవి చూసుకుని వీళ్ళు ఏం చేస్తారంటే, ఇతనైతే మిస్టర్ ఎక్స్ అని అతను తీసుకొచ్చారనుకో, ఇతనైతే మన కంపెనీకి ఆడిట్ చేయడానికి బాగుంటాడు, మేము అన్ని వెరిఫై చేసాము, మీరు ఓకే చేయండి లేదా మీరు ఆలోచించండి అని చెప్పి యాన్యువల్ జనరల్ మీటింగ్ లో షేర్ హోల్డర్స్ ముందు పెడతారు. అప్పుడు షేర్ హోల్డర్స్ ఓటింగ్ చేసి, ఓకేనా,
సో వాళ్ళు ఎంచుకోవచ్చు, ఎంచుకోకపోవచ్చు. ఓకేనా? సో board will recommend the auditor to whom? To the shareholders. Ultimately final decision is shareholders. ఓకేనా? రైట్. Okay. రైట్. అయితే కొన్ని కంపెనీస్ లో ఏమవుతుందంటేనమ్మా, పెద్ద పెద్ద కంపెనీస్ లో, లిస్టెడ్ కంపెనీస్ లో ఏమవుతుందంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అలాగే వీళ్ళతో పాటు ఒక బోర్డుకి సెపరేట్ కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఏంటంటే ఆడిట్ కమిటీ. ఏంటా కమిటీ? Audit committee. ఆడిట్ కమిటీ. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఒక 15 మంది ఉన్నారనుకో, ఈ బోర్డ్ లో నుంచే, ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చాలా డైరెక్టర్స్ ఉంటారు కదా, మేనేజింగ్ డైరెక్టర్, తర్వాత అదర్ డైరెక్టర్స్, బోర్డ్ అండ్ డైరెక్టర్స్, ఇండిపెండెంట్ డైరెక్టర్స్, ఉమెన్ డైరెక్టర్స్, స్మాల్ షేర్ హోల్డర్స్ డైరెక్టర్స్, ఇలా రకరకాల డైరెక్టర్స్ ఉంటారు ఇందులో ఈ బోర్డ్ లో. ఓకేనా? Okay. వీళ్ళందరినీ కలిపి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంటారు. సే ఫర్ సపోజ్ ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 15 మెంబర్స్ ఉన్నారు అనుకుందాము. ఇందులో మిస్టర్ సిఏ వీరేంద్ర ఒక అతను ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అలాగే సిఏ సౌమ్య ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, అలాగే సిఏ గౌతమి ఇందులో ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, సిఏ సుమన్ ఇలాగా ఇందులో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ బోర్డు లోనే వీళ్ళందరూ సిఏ చదివిన వాళ్ళు వీళ్ళందరూ. ఓకేనా? ఆల్ దీస్ పర్సన్స్ ఆర్ చార్టెడ్ అకౌంటెంట్స్. సో ఇప్పుడు వీళ్ళందరికీ రిమైనింగ్ వాళ్ళకన్నా, రిమైనింగ్ ఉన్న 11 మంది కన్నా వీళ్ళకి ఆడిట్ అంటే ఏంటి, ఓకేనా, అకౌంటింగ్ అంటే ఏంటి, P&L అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఇవన్నీ ఈజీగా అర్థమవుతాయి. అర్థమవ్వా? అర్థమవుతాయి సార్. బికాస్ దీస్ పర్సన్స్ ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దీస్ టాపిక్స్. ఎస్ ఆర్ నో? Yes sir. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే బోర్డు, బాబు మీకు ఈ విషయాలన్నీ బాగా తెలుసు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీరందరూ బోర్డులోనే ఉంటూ మీరు ఒక సెపరేట్ కమిటీ కింద ఫామ్ అవ్వండి. దట్ కమిటీ ఈస్ కాల్డ్ ఆడిట్ కమిటీ. ఓకేనా? ఈ ఆడిట్ కమిటీలో ఎవరు ఉంటారంటే వీళ్ళే ఉంటారు. వీళ్ళతో పాటు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కూడా ఉంటారు. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటే అసలు కంపెనీకి సంబంధం లేకుండా బయట నుంచి అపాయింట్ అయిన డైరెక్టర్స్ ని ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అంటారు. ఓకేనా? వీళ్ళకి సెపరేట్ కాన్సెప్ట్ ఉంటుంది. ఇది సిఏ ఫైనల్ లెవెల్లో మీకు ఇన్ డెప్త్ నేర్చుకుంటారు. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ రిమెంబర్ దట్ ఆడిట్ కమిటీ షుడ్ హ్యావ్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఓకేనా? మెజారిటీ ఆఫ్ ది పర్సన్స్ షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్. మెజారిటీ ఆఫ్ ది పర్సన్ షుడ్ బి ఇండిపెండెంట్ డైరెక్టర్స్. ఆడిట్ కంపెనీలో మినిమం 3 మెంబర్స్ ఉండాలి. ఎంతమంది ఉండాలమ్మా ఆడిట్ కమిటీలో? మినిమం 3 members. మినిమం 3 మెంబర్స్ ఉండాలి. అందులో మెజారిటీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. అర్థమైందా నీకు? Yes sir. అంటే ఒకవేళ 3 ఉన్నారనుకో, మెజారిటీ అంటే ఇద్దరు ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళందరూ వచ్చారు, ఈ 4 కూడా ఆడిట్ కమిటీలోకి వచ్చారు. ఇందులో సిఏ వీరేంద్ర, సిఏ సౌమ్య ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అనుకుందాం. ఇప్పుడు బోర్డు కాంపోజిషన్ సరిపోతా? ఇంకొకరు ఉండాలి, ఇంకొక ఇండిపెండెంట్ డైరెక్టర్ ఉండాలి. సో నేను బయట నుంచి ఇంకొక ఇండిపెండెంట్ డైరెక్టర్ తెచ్చుకోవచ్చు. లేదా ఇన్ కేసు సిఏ గౌతమి కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్ అయితే అప్పుడు 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అవుతారు. బోర్డు కాంపోజిషన్ ఎంత? 4 ఉన్నట్టు, అందులో 3 ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ఉన్నట్టు. అర్థమైందా? రిమైనింగ్ అదర్ డైరెక్టర్ ఎవరైనా పర్వాలేదు. ఓకే. సో వీళ్ళందరికీ ఏంటంటే ఫైనాన్స్ నాలెడ్జ్ అది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వీళ్ళని కమిటీ కింద పెట్టి, బాబు మన కంపెనీలో ఆడిటింగ్ సంబంధించి, అకౌంటింగ్ సంబంధించి అన్ని విషయాలు మీరే చూసుకోండి, బికాస్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ దిస్ అని చెప్పి బోర్డు మనకి చెప్తారు. అర్థమైందా మీకు? సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విల్ మేక్ అన్ ఆడిట్ కమిటీ అండ్ రిప్రజెంట్, అంటే బోర్డులో ఉన్న కొంతమందిని ఆడిట్ కమిటీలోకి పంపించి, ఓకేనా, ఈ కమిటీ ఏం చేస్తుందంటే కంపెనీకి సంబంధించిన ఆడిట్ అండ్ అకౌంట్స్ అన్ని విషయాలు చూస్తుంది. ఆడిటర్స్ అండ్ అకౌంట్స్ అన్ని విషయాలు కూడా చూస్తారు. సెపరేట్ కమిటీ కింద ఫామ్ అయ్యి. అయితే ఆడిట్ కమిటీ ఎవరికి అంటే ప్రతి కంపెనీకి ఆడిట్ కమిటీ ఉండాలా? నో. కొన్ని కంపెనీస్ కి మాత్రమే ఆడిట్ కమిటీ అప్లికేబుల్ అవుతుంది. అదేంటనేది మనకి నెక్స్ట్ రాబోతుంది, చూద్దాం. ఓకేనా? సో యాజ్ ఆఫ్ నౌ ఒక కంపెనీకి
రెండు ఉంటాయమ్మా. ఏమేంటది? ఫస్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు, రెండు ఆడిట్ కమిటీ. ఆడిట్ కమిటీ ఉంటారు. ఆడిట్ కమిటీ అందరికీ ప్రతి కంపెనీకి ఉండాలని రూల్ లేదు. కొన్ని కంపెనీస్ కి మాత్రమే ఆడిట్ కమిటీ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ ఆడిట్ కమిటీ సెపరేట్ గా ఉంటే ఈ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆడిట్ కమిటీ చూసుకుంటుంది. ఒకవేళ ఆడిట్ కమిటీ సెపరేట్ గా లేకపోతే ఈ పనులను ఎవరు చూసుకుంటారు? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటారు. సింపుల్ గా చెప్పాలంటే ఈ బోర్డు లో ఉన్న కొంతమందిని మళ్ళీ బోర్డు లో ఉంటూనే సెపరేట్ కమిటీగా స్టార్ట్ చేసి వాళ్ళ ఎక్స్పర్టైజ్ ని వాడుకుంటారు బోర్డు. ఓకేనా? ఓకే. రైట్. సో ద మేనర్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ఆడిటర్స్ బై ద కంపెనీస్ ఆన్ వాట్? ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ దేర్ టర్మ్. ఇందాక మనం రెండు పద్ధతులు చెప్పుకున్నాం కదా, అందులో ఫస్ట్ మెథడ్ చెప్పుకుంటున్నాం. ఇదేంటిది? ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ ద టర్మ్. టర్మ్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడు, ద ఆడిట్ కమిటీ షల్ రికమెండ్ టు ద బోర్డ్. ఇప్పుడు నేను చెప్పే పదాలు నీకు అర్థమవుతూ ఉంటాయి. ఆడిట్ కంపెనీ అంటే ఏంటి? బోర్డ్ అంటే, బోర్డ్ అంటే నథింగ్ బట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఓకే. ఇప్పుడు ఈ కంపెనీకి ఆడిట్ కమిటీ ఉందనుకుంటే ఆడిట్ కంపెనీ విల్ రికమెండ్ టు ది బోర్డ్ అబౌట్ వాట్? ద నేమ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఆడిటర్ ఆర్ ద నేమ్ ఆఫ్ అన్ ఆడిట్ ఫర్మ్ హూ మే రిప్లేస్ ది ఇన్కంబెంట్ ఆడిటర్. అంటే ఆల్రెడీ ఉన్న ఆడిటర్ ని తీసేసి ఎవరిని పెట్టవచ్చు, రాబోయే ఆడిటర్ ఎవరు అనేది ఆడిట్ కమిటీ ఏం చేస్తుంది అంటే బోర్డుకి సిఫార్సు చేస్తుంది, రికమెండ్. ఫైనల్ డెసిషన్ ఎవరిది? బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో నేను చెప్తున్నాను. ఆడిట్ కమిటీ, బోర్డు, తర్వాత షేర్ హోల్డర్స్. ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్యలో చర్చలు జరుగుతాయి ఆడిటర్ ఎవరు ఏంటి అనేది. ఫస్ట్ ఆడిట్ కమిటీకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆడిట్ కంపెనీ బయట నుంచి ఎవరో ఒక ఆడిటర్ని తీసుకొచ్చి ఇతనైతే బాగుంటాడు అని చెప్పేసి బోర్డుకి రికమెండ్ చేస్తారు. అర్థమైందా? ఆ తర్వాత బోర్డు వీళ్ళు పంపించిన ఆడిటర్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు అనే డెసిషన్ తీసుకుని బోర్డు ఓకే అయిన తర్వాత అప్పుడు షేర్ హోల్డర్స్ దగ్గరికి వెళ్తారు. ఓకేనా? రైట్. వేర్ a company is required to constitute an audit committee, the board shall consider the recommendation of such committee, and in other cases the board shall itself consider the matter of rotation and make its recommendation for the appointment of next auditor by the members in annual general meeting. Members in annual general meeting. అదే చెప్పుకున్నాం మనం. ఇన్ కేసు ఆడిట్ కమిటీ ఇది బోర్డు అనుకున్నాం. కేస్ 1 ఆడిట్ కమిటీ ఉంటే, కేస్ 2 నో ఆడిట్ కమిటీ. కేస్ 1 లో ఏమవుతుంది? ఆడిట్ కమిటీ బోర్డుకి ఆడిటర్స్ నేమో రికమెండ్ చేస్తుంది. బోర్డు నచ్చితే ఓకే, నచ్చకపోతే బోర్డే వేరే ఆడిటర్ని పంపిస్తారు. ఎవరికి? మెంబర్స్ ఇన్ షేర్ హోల్డర్, ఏజిఎం కి ఏజిఎం లో మెంబర్స్ కనుక నచ్చితే ఆడిటర్ అపాయింట్ అవుతారు, లేదంటే లేదు. కేస్ 2 ఆడిట్ కమిటీ లేకపోతే బోర్డే ఆటోమేటిక్ గా బయట నుంచి ఎవరో ఒకరి నేమ్ తీసుకొని షేర్ హోల్డర్స్ ముందు పెడుతుంది ఏజిఎం లో. వాళ్ళకి నచ్చుతుంది, లేదంటే లేదు. ఓకేనా? రైట్. సో ఇది ఎక్స్ప్లెనేషన్ పాయింట్. ఇందాక ట్రాన్సాక్షన్ రిలేటెడ్ ఎక్స్ప్లెనేషన్ పాయింట్ అది మనం చెప్పుకుందాం. ఓకేనా? రైట్. మా ఇంకొక పాయింట్, సే ఫర్ సపోజ్ XYZ అని అండ్ కో అనే ఒక ఆడిట్ ఫర్మ్ ఉంది. అందులో X ఒక పార్ట్నరు, Y ఒక పార్ట్నరు, Z ఒక పార్ట్నర్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఫర్మ్ ఉంది, APZ అండ్ కో అనే ఒక ఫర్మ్ ఉంది. ఇందులో A ఒక పార్ట్నరు, B ఒక పార్ట్నరు, ఈ Z ఇందులో పార్ట్నర్ కింద ఉన్నాడు కదా, ఇతనే ఇక్కడ కూడా పార్ట్నర్. ఒక పర్సన్ ఎన్ని పార్ట్నర్షిప్ పంపులైనా పార్ట్నర్ కింద ఉండొచ్చు. ఓకేనా? రైట్. ABC లిమిటెడ్ RIL కంపెనీ ఉంది. RIL కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనుకుందాం, లేదా లిమిటెడ్ కంపెనీ అనుకుందాం. ఓకేనా? RIL కంపెనీ ఉంది అనుకుందాం. ఈ కంపెనీకి XYZ అండ్ కో
5 years గా ఆడిట్ చేసింది Yes, ఫస్ట్ sir. ఇయర్, అలాగే 10 year కూడా చేసింది. మొత్తం మీద వీళ్ళ టర్మ్ అయిపోయింది XYZ. Yes, ఓకేనా? sir. అయితే ఇప్పుడు ఏబిజెడ్ అండ్ కంపెనీ వాళ్ళు వచ్చి రిలయన్స్ లిమిటెడ్ లో ఆడిటర్ కింద అపాయింట్ అవుదాము అని అనుకుంటున్నారు. ఓకేనా? టెల్ మీ, ఈజ్ ఇట్ పాసిబుల్? No, sir. జెడ్ ఇక్కడ పార్ట్నర్ గా ఆల్రెడీ ఉన్నారు కాబట్టి we ఆల్రెడీ can't ఉన్నారు appoint them. కాబట్టి ఏబిజెడ్ అండ్ కంపెనీ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్. క్లియరా? Yes, sir. రైట్, దిస్ ఇస్ ద పాయింట్ దే ఆర్ గోయింగ్ టు సే. ఇందాక ట్రాన్సాక్షన్ గురించి చెప్పాను కదమ్మా, నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఈ టేబుల్ ద్వారా మనకు అర్థం అవుతుంది. అదేంటో చూద్దాం. సే ఫర్ సపోజ్ 2013 కి ముందు 5 years ఉన్నానమ్మా. ఓకే, ట్రాన్సాక్షన్ పీరియడ్ లో నాకు ఎంత ఇస్తారు? 3 3 years. years ఇస్తారు కదా. టోటల్ నేను ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? 8 years. 8 years ఉండొచ్చు. ట్రాన్సాక్షన్ పీరియడ్ లో అంటే బిఫోర్ 2013 నేను 4 years ఉన్నానమ్మా. మళ్ళీ నాకు ట్రాన్సాక్షన్ పీరియడ్ ఎంత ఇస్తారు? 3, 7 years ఉండొచ్చు. అలాగే బిఫోర్ ట్రాన్సాక్షన్ అంటే బిఫోర్ 2013 3 years ఉన్నాను. ఓకే, ఇప్పుడు నాకు ట్రాన్సాక్షన్ పీరియడ్ ఎంత ఇస్తారు? 3 years ఇస్తారు. 3 years ఇస్తారు. 6 years ఉండొచ్చు. ఓకే, బిఫోర్ 2013 2 years ఉన్నాను. ట్రాన్సాక్షన్ నాకు ఎంత ఇస్తారు? 3 years ఇస్తారు. 3 years ఇస్తారు. 5 years ఉండొచ్చు టోటల్ గా. బిఫోర్ ట్రాన్సాక్షన్ అంటే 2013 నేను 1 year ఉన్నాను. ఇప్పుడు నాకు 2013 తర్వాత నేను ఎన్ని ఇయర్స్ ఉండొచ్చు? అకార్డింగ్ టు 3 years ఉంది. కాదమ్మా, 3 years. ఇప్పుడు 3 years ఉన్నాను అనుకో, నా టోటల్ టెన్యూర్ ఎంత అవుతుంది? 4 years, sir. 4 years అవుతుంది. 4 years అవుతుంది. కానీ యాక్ట్ ప్రకారం ఒక ఆడిటర్ ఎన్ని ఇయర్స్ కే ఉండొచ్చు? 5 years. 5 years ఉండొచ్చు. అంటే నాట్ లెస్ దెన్ 5 years. Yeah, అంతేగా? yes, sir. నాట్ లెస్ దెన్ 5 years అంటే మా గౌతమి సార్ క్లాస్ లో ఉన్నారని చెప్పమ్మా. ఓకేనా? సో 1 + 3 4 వచ్చినాయి. కానీ మినిమం నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని ఉండొచ్చు యాక్ట్ ప్రకారం? ఇండివిజువల్ 5 years, sir. 5 years ఉండొచ్చు. సో పోస్ట్ 2013 ఇతను 4 years ఉండొచ్చు. దట్ విల్ మేక్ టోటల్ టర్మ్ యాజ్ 5 years. ఓకేనా? Yes, sir. రైట్, దిస్ ఇస్ ద టేబుల్. అర్థమవుతుందమ్మా? Yes, sir. రైట్, నెక్స్ట్. సో ఇది వాడు చెప్తున్నాడు, నెంబర్ ఆఫ్ కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఫర్ విచ్ an individual auditor has been functioning as an auditor. ఓకేనా? ఇన్ ద కంపెనీ అంటే లాస్ట్ అంటే బిఫోర్ 2013 నువ్వు ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నావు అనేది. ఇన్ కేసు నీకు ఎన్ని ఇయర్స్ వర్క్ చేసినా నీ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? 3 years ఉంటుంది. ఓకేనా? గ్రేస్. అయితే ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ వల్ల నీకు మినిమం టర్మ్ మాత్రం 5 years పడాలి. మినిమం నీకు యాక్ట్ లో ఇచ్చిన టర్మ్ మాత్రం 5 years ఉండాలి. అర్థమైందా నీకు? Yes, sir. సార్ అంటే బిఫోర్ 2013 నువ్వు ఎన్ని ఇయర్స్ అయినా వర్క్ చేయి ఆడిటర్ కింద, బట్ నీకు ట్రాన్సాక్షన్ పీరియడ్ అయితే 3 years ఇస్తారు, తీసుకో. ఓకేనా? Okay. రైట్, అది ఆడు చెప్తున్న పాయింట్. సింపుల్ గా చెప్పాలంటే సార్ ఇక్కడ 1 year బిఫోర్ ఉన్న కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ బిఫోర్ 1 year చేసాం సార్. 5 years మ్యాండేటరీ కాదు కదా సార్. అంటే we can read. నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు, బట్ ఆడిటర్ కి యాక్ట్ ప్రకారం చెప్పాలిగా. ఇంకా నీకు కావాలంటే 4 years ఉంది అని చెప్పాలిగా. ఓకే సార్. నువ్వు కావాలంటే 2013 లో స్టార్టింగ్ 1 year ఫస్ట్ ఇయర్ లోనే నువ్వు వెళ్ళిపోవచ్చు. ఓకే సార్. 2 years చేసి వెళ్ళిపోవచ్చు, అది నీ ఇష్టం యాజ్ అన్ ఆడిటర్ కింద. బట్ యాక్ట్ నీకు ఎన్ని సంవత్సరాలు ఆడిటర్ కింద ఉండడానికి టైం ఇస్తుంది అనేది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఓకే సార్, అర్థమైంది సార్. అదేనా? అర్థమైంది సార్. నీకు ఎన్ని సంవత్సరాల వరకు ఉండడానికి అవకాశం ఉంది అనేది మనం చెప్పుకుంటున్నాం. ఓకేనా? Yes, sir. Yes, sir.